హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఇవాళ ఈ వీడియోలో నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామా? ఇప్పుడు నేను చూపించే నెక్లెస్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. నాకు చాలా చాలా ఇష్టం ఈ నెక్లెస్ అంటే. ఈ నెక్లెస్ అంతా గ్రీన్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఈ నెక్లెస్ని నా ఎంగేజ్మెంట్ అప్పుడు మా అత్తగారు వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళు వచ్చేసి ఈ నెక్లెస్ని విజయవాడ ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నారు. ఫుల్ స్టోన్స్తో ఉండటం వల్ల రెగ్యులర్ గోల్డ్ కన్నా కూడా ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది. పట్టు చీరలకి బాగా సూట్ అవుతుంది. నైట్ టైం అయితే అస్సలు చెప్పక్కర్లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా, హ్యాంగింగ్స్ చాలా లెందీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్తో కలిపి 90 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కొన్నది ఎప్పుడో 14 ఇయర్స్ బ్యాక్ అండి. సో కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి కదా. మెడలో పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉందో కదా, ఇయర్ రింగ్స్ కూడా అంతే, చాలా చాలా బాగా సెట్ అవుతాయి. ఇక మనం నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ వచ్చేసి హైదరాబాద్ జోయలుకాస్లో తీసుకున్నామండి. ఈ నెక్లెస్తో ఇయర్ రింగ్స్ అక్కడ తీసుకోలేదండి. ఈ బుట్టలు వచ్చేసి నేను ఈ నెక్లెస్కి సూటెడ్గా విడిగా చేయించుకున్నాను. ఈ నెక్లెస్ అంతా అంకర్ డైమండ్స్ ఉన్నాయండి. లాకెట్లో ఎక్కువ ఉంటాయి. కింద లాకెట్కి పెద్ద సైజులో పర్ల్స్ ఉన్నాయి కదా, అలానే పైన పువ్వు డిజైన్లో అంకర్స్తో పాటు రూబీస్ కూడా ఉన్నాయి. ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. ఈ నెక్లెస్ మేము కొన్ని ఈజీగా 6 ఇయర్స్ అయిందండి. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 2 lakhs అనమాట. ఈ నెక్లెస్కి కింద లాకెట్ కూడా చాందబాలి లాకెట్ వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ని విడిగా చేయించుకున్నాను. మొత్తం మీకు అంకర్ డైమండ్స్ అలానే రూబీస్ వస్తాయి. మధ్యలో కింద కూడా గోల్డ్ పూసలు ఏలాడుతూ ఉంటాయి. మధ్యలో ఒక సీపర్ల్ వస్తుంది. 6 ఇయర్స్ బ్యాక్ ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ 65,000. చూస్తున్నారుగా నెక్లెస్ ఎంత గ్రాండ్గా ఉందో. ఇది నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందండి. డే టైం కన్నా కూడా స్టోన్ ఐటమ్ ఎప్పుడు నైట్ టైం బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హారం చూపిస్తున్నాను. ఈ హారం తీసుకుని ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది. విజయవాడ బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాము. ఈ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్తో వెయిట్ వచ్చేసి 72 గ్రామ్స్ అనమాట. 9 ఇయర్స్ బ్యాక్ ఈ హారం కాస్ట్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు 2,80,000. ఈ హారం అంతా కెంపులు పచ్చలు అలానే సీజెట్స్ ఉంటాయి. గుళ్ళమాల లాగా ఎడ్జెస్లో గోల్డ్ పూసలు ఉంటాయన్నమాట. మొత్తం సేమ్ హారంలో ఉన్న డిజైనే ఇయర్ రింగ్స్కి కూడా వస్తుందండి. అలానే సేమ్ గోల్డ్ పూసలు ఉంటాయి. కెంపులు పచ్చలు సీజర్స్ కూడా ఉంటాయి. సేమ్ లాకెట్కున్న మోడలే ఇయర్ రింగ్స్ కింద వచ్చాయన్నమాట. ఫంక్షన్స్కి ఈ ఒక్క హారమును ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా లుక్ బాగుంటుంది. ఈ స్టెప్స్ హారం వచ్చేసి నా పెళ్ళప్పటిదండి. ఇది 14 ఇయర్స్ బ్యాక్ది. అప్పట్లో ఇలాంటి స్టెప్స్ మోడల్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు. ఈ హారం వచ్చేసి మా నేటివ్ ప్లేస్ బందర్లోనే తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ ఈ హారంతో పాటు రాలేదండి, అవి విడిగా చేయించామన్నమాట. ఈ హారం వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో కదా, సో నాకు కాస్ట్ ఎంతగా గుర్తులేదు. ఈ ఇయర్ రింగ్స్ సపరేట్ చేయించామన్నమాట అదే షాప్లో. ఆ షాప్ వచ్చేసి బందర్లో జంగల జ్యువెలర్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా అప్పట్లో లేటెస్ట్ మోడల్. వాటిల్లో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఎనామిల్ కోటింగ్ ఉంది. ఈ నెక్లెస్ కూడా సేమ్ బందర్లో జంగల జ్యువెలర్స్లోనే తీసుకున్నామండి. ఈ నెక్లెస్ మొత్తం కెంపులు పచ్చలు స్టోన్స్ ఉంటాయి. అలానే కింద రూబీస్వి పూసలు కూడా ఏలాడుతూ ఉంటాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి సపరేట్ అండి, వీటితో పాటు తీసుకున్నవి కావు. ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ ఉంటుంది. 14 ఇయర్స్ బ్యాక్ దీని కాస్ట్ వచ్చేసి 24,000. అలానే వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సపరేట్గా హ్యాంగింగ్ టైప్ పెట్టుకోవచ్చండి. అచ్చంగా కెంపులు ఉంటాయి, అలానే కింద కెంపులు పూసలే ఉంటాయి. ఈ నెక్లెస్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి శారీస్ ఆర్ డ్రెస్సెస్ మీదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చి నా బ్యాంగిల్స్ చూపిస్తున్నా. ఈ 2 బ్యాంగిల్స్ విడిగా చేయించామండి ఏలూరు పద్మరథన్ జ్యువెలర్స్లో. ఈ బ్యాంగిల్స్ని గట్టి చేత అంటారు కదా, అలా చేశారు. సో అందుకని వీటి వెయిట్ కూడా ఎక్కువ. వీటి వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. ఈ 2 బ్యాంగిల్స్లో అక్కడక్కడ మీకు ఎమరాల్డ్స్ అలాగే రూబీ స్టోన్స్ ఉంటాయి. అచ్చంగా ఈ 2 బ్యాంగిల్సే వేసుకున్న చాలా గ్రాండ్గా ఉంటుంది. అంతేకాకుండా వీటి మధ్యన ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఏ శారీ మీద కన్నా కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ 8 బ్యాంగిల్స్ వచ్చేసి విజయవాడ బాంబే జ్యువెలర్స్లో చేయించాము. వీటి వెయిట్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ 80 గ్రామ్స్ వెయిట్.
కొన్నిటివి నాకు కాస్ట్లు గుర్తులేదండి అప్పట్లో కదా, సో అందుకని కాస్ట్లు చెప్పట్లేదు. వీటి డిజైన్ చాలా బాగుంటుందండి. అలా నొక్కులు డిజైన్ లాగా చిన్న చిన్న పూసలుగా వస్తాయి, చాలా బాగుంటుంది. నేనే సెలెక్ట్ చేసి చేయించుకున్నాను. నెక్స్ట్ ఈ 2 గాజులు వచ్చేసి డైలీ వేర్ అండి. వీటి వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్. రెగ్యులర్గా వాడుకున్న మీకు అస్సలు బెండ్ అవ్వవు, గట్టి చేతగా ఉంటుంది. సో రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి పనికొస్తాయి. నెక్స్ట్ మా పిల్లల అరవంకెలు చూపిస్తున్నాను. ఇవి కూడా అంతే, విజయవాడ బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాము. వీటి వెయిట్ వచ్చేసి 2 కలిపి 30 గ్రామ్స్ అండి. చిన్నపిల్లలవి కదా, సో వెయిట్ తక్కువే ఉంటాయి. ఇవి మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాం అనమాట, 9 years బ్యాక్. అప్పట్లో వీటి కాస్ట్ వచ్చి నియర్లీ 1 lakh. ఈ అరవంకులకి పైన అమ్మవారి రూపం వచ్చి చుట్టూ కెంపులు పచ్చలు స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా నల్లపూసలు చూపిస్తున్నాను. ఈ చిన్న నల్లపూసలు వచ్చేసి నేను హైదరాబాద్ కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. అప్పట్లో దీని కాస్ట్ అరౌండ్ 30,000 అండి. తీసుకుని ఇప్పటికి 5 years అవుతుంది. ఈ నల్లపూసల చైన్కి కింద పర్ల్స్ అలా వచ్చాయన్నమాట. మీకు శారీ మీదకైనా డ్రెస్ మీద కన్నా కూడా ఈ నల్లపూసలు బాగా సూట్ అవుతాయి. ఈ నల్లపూసలు వచ్చేసి నా పెళ్ళప్పటిదండి, అంటే 14 years బ్యాక్ అనమాట. దీని వెయిట్ నియర్లీ 30 గ్రామ్స్ అరౌండ్ ఉంటుంది. ఈ నల్లపూసలు దాదాపు అందరికీ తెలిసిన రెగ్యులర్ మోడలే అయినా ఏ శారీ మీదకైనా కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి చైన్స్ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ చైన్ వచ్చేసి వైట్ గోల్డ్ మిక్స్ అయి ఉంటుందండి. కింద లాకెట్లో కూడా అంతే. 14 years బ్యాక్ తీసుకున్న చైన్. దీని కాస్ట్ అప్పట్లో 15,000. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ దాకా చాలా బాగా సెట్ అవుతుంది ఈ చైన్. మెయిన్గా ఈ చైన్లో లాకెట్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చైన్ వచ్చేసి మా సాన్విదండి. ఇది 9 years బ్యాక్ చేయించాము. కింద లాకెట్ అంతా కెంపులతో ఉంటుంది. ఈ నెక్స్ట్ చైన్ వచ్చేసి మా శ్రీజ, అంటే మా చిన్న పాపకి చేయించిన చైన్ అనమాట, 6 years బ్యాక్. కింద లాకెట్లో ఎమరాల్డ్ కోటింగ్ అది వచ్చి ఉంటుంది. పైన చైన్ డిజైన్ మెయిన్గా చాలా బాగుంటుందండి. ఈ చైన్స్ ఏవైనా కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగా లుక్ వస్తాయి. చిన్నపిల్లలకైతే లాంగ్ లెంత్ చైన్స్ కింద వస్తాయి, అదే పెద్దవాళ్ళకైతే కనుక నెక్ చైన్ కింద పెట్టుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చి రూబీ పూసలకి కింద అమ్మవారి లాకెట్ తీసుకున్నాను. ఈ లాకెట్ని బందర్ జంగాల జ్యువెలర్స్లో తీసుకున్నాను. దీని కాస్ట్ 7 years బ్యాక్ 30,000 అరౌండ్. ఈ చైన్ మా హస్బెండ్ చైన్ అండి. కింద ఆంజనేయ స్వామి లాకెట్కి పైన చైన్ ఉంటుంది. సాన్వి చైన్ కూడా సేమ్ మోడల్ అనమాట. ఈ చైన్స్ అన్నీ కూడా మా అత్తగారు ఏలూరు పద్మరత్నం జ్యువెలర్స్లోనే చేయించారు. వీటి వెయిట్ అవి నాకు కరెక్ట్గా గుర్తులేదండి, ఎప్పుడో కదా. ఇప్పుడు మా పిల్లల బ్యాంగిల్స్ చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా పెద్ద పాప సాన్వి కోసం చేయించినవి. బందరు జంగల జ్యువెలర్స్లోనే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎక్స్పాండబుల్ మోడల్లో ఉంటాయి. సో ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకని చిన్న వయసు నుండి ఇప్పటిదాకా కూడా సాన్వికి ఆ బ్యాంగిల్స్ పడతాయి అన్నమాట. మా చిన్న పాపకు వచ్చేసి రెగ్యులర్ మోడల్ తీసుకున్నాము. సో ఇప్పుడు కష్టం మీద పడుతున్నాయండి. ఆల్రెడీ తీసుకుని 6 years అయిపోయింది. వాళ్ళ ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాం. ఇవన్నీ నా చిన్నప్పటి మ్యాటీలు, పాపడ సేరు, చంపస్వరాలు. ఇవన్నీ ఇప్పుడు మా పిల్లలకి పనికొస్తాయి. అప్పట్లో ఎనామిల్ కోటింగే ఫ్యాషన్ అండి. సో అన్నిటికీ డిజైన్తో పాటు ఎనామిల్ కోటింగ్ వచ్చేది. ఎప్పటివో కదా, సో అందుకే నాకు వీటి వెయిట్ కానీ కాస్ట్ కానీ పెద్దగా గుర్తులేదు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి డిటాచబుల్ అండి. అంటే కనుక పైన ఉన్న స్టోన్స్ డిజైన్కి కింద పూసలు తీసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ మధ్యలో ఉన్న వైట్ పూసలు కూడా తీసేసుకోవచ్చు. ఈ పూసలు మీరు ఎన్ని రకాలైనా తీసుకోవచ్చండి. మీకు రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళైనా చక్కగా వాళ్ళకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ పెట్టుకోవటం తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. వీటికి సీల్ ఏమి ఉండదు, జస్ట్ హ్యాంగింగ్ టైపే అనమాట. ఈ ఇయర్ రింగ్స్ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా బాగా సెట్ అవుతాయండి. నా దగ్గర కెంపులు పచ్చలు సీ పర్ల్స్ అలానే బ్లాక్ పూసలు ఉన్నాయండి. 6 years బ్యాక్ వీటి కాస్ట్ వచ్చేసి 16,000 అండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇవి నా రెగ్యులర్ ఇయర్ రింగ్స్. వీటి గురించి పెద్దగా ఏమీ చెప్పట్లేదండి, అన్నీ రెగ్యులర్ మోడలే కదా. ఇప్పుడు నా రింగ్స్ చూపిస్తున్నాను. ఇది నా పెళ్ళప్పటి కళ్యాణపు ఉంగరం, రెగ్యులర్ మోడలే అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్, సీసెట్స్తో ఉండి ఎస్ మోడల్లో ఉంటుందన్నమాట. ఈ రింగ్ నాకు చాలా ఇష్టం, నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సీసెట్స్ వచ్చి మొత్తం
మధ్యలో రూబీస్తో ఫ్లవర్ మోడల్లో ఉంటుంది. ఈ సాయిబాబా రింగ్ అండి నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. సో నేను రెగ్యులర్గా ఈ రింగ్ని నా చేతికి ఉంచుకుంటాను. ఇది నా చిన్నప్పటి ఫస్ట్ రింగ్ అండి. నాకు చాలా చాలా ఇష్టం ఈ రింగ్ అంటే, అందుకే అలాగే దాచుకున్నాను. ఇది వచ్చేసి మా సాన్వి రింగ్ అనమాట. మా సాన్వి శుక్రవారం పుట్టింది, అందుకని లక్ష్మీదేవి రింగ్ చేయించారు. శ్రీజ గురువారం పుట్టిందండి, అందుకని సాయిబాబా రింగ్ చేయించాము. ఇక లాస్ట్గా నా వాచ్ చూపిస్తున్నా అండి. ఇది నా ఫేవరెట్ వాచ్, అందుకే చూపిస్తున్నాను. ఈ వాచ్ కంపెనీ వచ్చి ఈ స్పిరిట్ అనమాట. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 20,000 ఉంటుందండి. మాకు ఆఫర్లో తీసుకున్నాం, అందుకనే 8,000కే వచ్చింది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.